సమాచారం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ పులేంద్ర. ఇప్పటికే 32 మంది అసెంబ్లీ అభ్యర్థులు అట్లాగే 4 పార్లమెంట్ అభ్యర్థులకి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. 2-3 కాలర్స్తో మాట్లాడా నేను. అట్లాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జనసేన ముందుకెళ్తోంది, దూసుకెళ్తోంది. ఎట్లాంటి అవినీతి ఆరోపణలకి ఆస్కారం లేకుండా, ఎవరు వేలెత్తి చూపే అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేశారని చెప్తున్నారు. ఏంటి మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది కదా, అక్కడ జోష్ ఎట్లా కనబడుతోంది, అలాగే లిస్ట్కి సంబంధించి అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది? పులేంద్ర, ఓవర్ టు యూ. పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి మొదటి లిస్టు మీద జన శ్రేణుల నుంచి కూడా ఆనందం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అంతా చూస్తున్నాం, రాష్ట్రం నలువైపు నుంచి కూడా ఎవరికి ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వారిని, కేవలం కొత్త వారిని, దాదాపు 8 మంది కొత్త వారిని, అదేవిధంగా సీనియర్లని ఈ లిస్టులో చేర్చడం జరిగింది. దీనికి తోడు మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ప్రకటిస్తూ 3 అవకాశాలు కూడా మొదటి లిస్టులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేధావులకు ఎక్కువ శాతం అవకాశం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనసేన విద్యార్థి విభాగం నాయకులు మనతో ఉన్నారు. సందీప్ గారు, చెప్పండి, ఈ మొదటి లిస్ట్ ఏ విధంగా అనిపిస్తుంది? అది మొదటి లిస్ట్ తీసుకుంటే కనుక ఇప్పటి వరకు జనరల్గా అసలు రాజకీయాలు ఎలాంటి వాళ్ళు ఉండాలో అలాంటి వాళ్ళతో ఉందండి. ఇదివరకు మనకు రాజకీయాలు ఎలా ఉండదంటే ఎవరిని చూసుకున్నా కూడా ఇండస్ట్రీ లిస్టులు, లేదంటే కనుక బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళు, లేదంటే కనుక నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఉండటంతో నిండిపోయింది. కానీ మొదటిసారి మనకి స్వాతంత్రం తర్వాత మన స్వాతంత్ర సమాజం ఎలా అయితే వాళ్ళకి నేర చరిత్ర లేకుండా మనకి భారతదేశం కోసం ఎలా పోరాడారో, మళ్ళీ అలాంటి యువకులు, లేదంటే కనుక అలాంటి పెద్దవాళ్ళు, నేర చరిత్ర లేని వాళ్ళని తీసుకోవడం జరిగింది. దీన్ని మొత్తం యావత్ భారతదేశమే కాకుండా మనకు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచామండి. ఈ రోజు మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, యువతే నా వెనకుండి నడిపిస్తున్నారు, యువతకి ఎక్కువ శాతం అవకాశం కల్పిస్తూ ఉన్నారు, 60% సీట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇది సాధ్యమవుతుందంటారా? మీకు ఇస్తారనే నమ్మకం ఉందా మీకు? అది తప్పకుండా ఇస్తారండి. ఎందుకంటే మీకు ఇప్పుడు తీసుకున్న దాంట్లో కూడా శ్రీనివాస్ గారిని తీసుకుంటే 36 ఏళ్ల వయసు అండి. మరొకరాంత్ రెడ్డి గారిని నెల్లూరు నుంచి తీసుకుంటే ఆయన 33 ఏళ్ల వయసు అండి. సో ఇచ్చిన లిస్టులోనే మీకు అంతమంది యువకులను చూపిస్తున్నప్పుడు తప్పకుండా నెక్స్ట్ 170 స్థానాల్లో కూడా ఆయన యువతను ఎవరైతే ఫ్రెష్ యూజ్ ఉంటారో వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆయన ఎవరిని ఇస్తే వాళ్ళందరూ మేము ముందుకు తీసుకెళ్లి గెలిపించి తీరుతామండి. మేము అంత యువత. ఈ మేనిఫెస్టో కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. మేనిఫెస్టోలో యువతకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు చేర్చబోతున్నారు? దానికి మీ విద్యార్థి విభాగం నుంచి ఏమన్నా సిఫార్సులు చేయడం జరిగిందా? ఏమైనా మెమరాండం ఇచ్చారా? ఇచ్చామండి. మేము మెమరాండం కాకుండా మీకు ఎలా అంటే జనరల్గా ఏదైనా పార్టీ చూసుకుంటే 10 మంది కూర్చుని రాసి జనాలకు ఏవాళ్ళని కావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి. మీకు రాయలసీమ టూర్ తీసుకుంటే కనుక రాయలసీమ టూర్ మొత్తం అంతా యూత్ తో, లేదంటే కనుక స్టూడెంట్స్ అయినా సమావేశాలు జరిపారు. ఆ సమావేశాల్లో వాళ్ళకి ఏమేం కావాలనేది, వాళ్ళకి బస్ పాస్ కానీ, లేదంటే కనుక మనకు కామన్ ఒక హాస్టల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో వచ్చినాయండి. ఇది ఒక 10 మంది మేధావులు, లేదంటే కనుక పెద్దవాళ్ళు కూర్చొని డిసైడ్ చేసింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే కనుక మాకు మంచి ఫుడ్ కావాలని అడిగారు. చాలా చోట్ల మనకి గవర్నమెంట్ యూనివర్సిటీలో మాకు తింటే డయేరియాలు వస్తున్నాయి, వాంతులు అవుతున్నాయి, రాత్రిపూట హాస్పిటల్కి పోవాల్సి వస్తుందని చెప్పారు. దానికి సంబంధించి మనకి హాస్టల్ బయట ఫ్రీ క్యాంటీన్స్ కానీ, మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ కానీ పెడతాం జరుగుతుందండి. నెక్స్ట్ బస్ పాసులు, మేము బస్ పాసుల కోసం తిరుగుతామని చెప్పన్నారు. ఆ బస్ పాసులు కానీ, లేదంటే కనుక మీకు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చాలా వరకు యూత్కే ప్రాధాన్యత ఉందండి. సో ముఖ్యంగా దీనికి యూతే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మేనిఫెస్టోలో మిగతా ఇంకా ఎంతమందికి యువతకి అవకాశాలు ఉండబోతున్నాయి? మేనిఫెస్టో సంబంధించి నేను కూడా మొత్తం యూత్ బేస్డ్ మీద నడుస్తుందండి మేనిఫెస్టో అంతా కూడా. దాంతోపాటు రైతులకు కూడా 8,000 ప్రకటించడం చాలా హర్షిస్తున్నారు. కౌలు రైతులు ఎవరైతే మనకి రైతుకు సంబంధించి లేబర్ ఉన్నారో వాళ్ళని కూడా మనకు ఉపాధి హామీ పథకంగా తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల్ని ఆయన ఆకర్షిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా యూత్ ఏదైతే మనకి 25 ఏళ్ల భవిష్యత్తు అంటున్నారో, రాబోయే 25 ఏళ్ళు ఎవరైతే మన భారతదేశ పౌరులు ఉంటున్నారో వాళ్ళ కోసం మేనిఫెస్టో ఉండబోతుందని భావిస్తున్నానండి. మేడం గారు చూస్తున్నారు, మొదటి లిస్టులో కూడా మహిళలకు ఎక్కువ శాతం అవకాశం ఇచ్చారు, 3 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆయన మాట తప్పరు, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అన్నట్టుగా ఇవి ఉన్నది ఇప్పుడు లిస్టు. అలాగే ముందు లిస్టు కూడా చాలా అంటే వినూత్నంగా ఆయన చేసే పనుల కంటే మార్పు రావాలి, పాలన మారాలి అన్న దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చాలా మంది ఈ లిస్టు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ లిస్ట్ కూడా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. 33% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పి నమ్ముతున్నారా? అది 33% రిజర్వేషన్ అన్నది కంప్లీట్ గా అమలు చేయడం అన్నది అసాధ్యం అండి. ఎవరు కూడా చేయలేరు. కాకపోతే చేస్తారన్న ఒక నమ్మకంతోనే మహిళలు అందరూ బయటకు రావడం జరిగింది. ముందు చేస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. అలాగే మహిళలను ఖచ్చితంగా అన్నిటిలోనూ భాగస్వాములు చేస్తున్నారు. కమిటీల్లోనే అయితే ఏంటి అన్నిటిలో కూడా ఆయన అన్నట్టుగా 33% రిజర్వేషన్ అన్నిటిలోనూ ఆయన భాగస్వామిగా మహిళలు తీసుకుంటున్నారు. మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే జనసేన పార్టీ మొదటిసారిగా అన్ని మిగతా పార్టీలకు అంతే ముందుగానే రిలీజ్ చేసింది. అది కూడా ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళని, విద్యావంతులు, మేధావులు రిలీజ్ చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మిగతా పార్టీల నుంచి ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చా? రెండు పార్టీలు కూడా ఉలిక్కి పడుతున్నాయండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఏమీ లేదు, సింగిల్ డిజిట్ వస్తుంది, రకరకాల కామెంట్లు. అంటే అలాంటిది
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందుగా ప్రకటించడంతో, ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్షం ప్రకటించాక మనం ప్రకటిద్దాంలే అని అనుకోకుండా ఒక మంచి వినూత్నమైన నిర్ణయం తీసుకుని ఆయన ప్రకటించడం వాళ్ళు ఉలిక్కిపడేలా చేశారు. చాలా హర్షించదగ్గ ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది మొదటి లిస్ట్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, ఒక ఈ ఐఓసీలో పనిచేసిన వాళ్ళని, మేధావుల్ని, విద్యావంతుల్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, మరి వేమూరు చూస్తే భరతభూషణ్ లాంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారు. మరి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తేనేమో మరి చింతల పార్సారథి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా చేసిన ఆయన, మరి పత్తిపాడు నియోజకవర్గం చూస్తుంటే రావెల కిషోర్ బాబు గారిని ఆల్రెడీ ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. అవినీతి పార్టీలో ఎమ్మెల్యేగా మా పార్టీలోకి వచ్చారండి. ఇవాళ చూస్తుంటే అటు నుంచి ఇటు జంప్ అవుతున్నారు తప్పించి నేర చరిత్ర వాళ్ళు అధికారం పరమది ఉన్నారు. కానీ జనసేనలోకి అటువంటి వారు ఎవరికి అవకాశం లేదు. ఏ పార్టీలో అయినా సరే ఎటైనా జంప్ అవ్వచ్చు, కానీ జనసేన పార్టీలోకి నిజాయితీ పరులు, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులు, సమాజానికి స్పష్టంగా సేవ చేయాలని ముందుకు రావాలన్న యువత, మరి అటువంటి వ్యక్తులు మాత్రమే వస్తున్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే మాకు అవకాశం ఉంటుందండి జనసేన పార్టీలో. జనసేన మేనిఫెస్టో చూసిన తర్వాత మిగతా పార్టీల మేనిఫెస్టో గానీ లేదంటే అభ్యర్థులు గానీ మార్చుకునే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా అండి, వాళ్ళు కొంచెం ఆత్మరక్షణలో పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో గానీ ఇవన్నీ చెప్పడం గానీ, వాళ్ళ విద్యార్థులకి ఉచిత విద్య, గవర్నమెంట్ స్థాయిలో స్కూల్లోనే కార్పొరేట్ విద్య చేయడం, మరి మెడికల్ వచ్చేసరికి ప్రతి వ్యక్తికి మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ గవర్నమెంటే భరించడం, ఈ గ్యాస్ బండ ఉచిత హామీ పథకం, రేషన్ మీద 3,500, 4,500, ఇవన్నీ ప్రతిదీ రైతులకి ఎకరానికి 8,000 ఇవ్వడం, సాగు సహాయానికి, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఆత్మరక్షణలో పడుతున్నారండి. డెఫినెట్లీగా వాళ్ళు ఇవాళ రేపు ప్రకటించే మేనిఫెస్టోలో వాళ్ళు చాలా మార్పులు చేసుకుంటారు. ఇది వాళ్ళ అధికారమే పరమావధిగా ముందుకు వెళ్లే వాళ్ళు. కానీ మేమైతే ఏదైతే చేయగలమో, ఏదైతే మేము ఇవ్వగలమో రాష్ట్ర బడ్జెట్ తగ్గట్టుగానే మేము హామీలు ఇస్తున్నాము. అది కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకి, రైతులకి, నేతన్నలకి, అలానే విద్యార్థులకి ముందుకు వాళ్ళ కోసమే అభివృద్ధి సంక్షేమంగా మా మేనిఫెస్టో ఉంటుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది ఫస్ట్ లిస్ట్, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ లిస్ట్ 32 రిలీజ్ చేశారండి. దాంట్లో చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ గెలుపు గుర్రాలకే ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఇది కరెక్ట్ డెసిషనే అనిపించింది. కాకపోతే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు దీని మీద. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన టాలెంట్ చూసుకుంటే పక్కా గ్యారంటీ ఇవైతే ఎక్కువైతే ఎవరు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ తీసుకున్నారని నా గట్టి నమ్మకం. ఫస్ట్ మనం వచ్చేసామనుకోండి, మన మేనిఫెస్టో కానీ లేకపోతే మన పాలసీస్ కానీ అవి గట్టిగా నిలబెట్టుకోవచ్చు అన్న ధీమాతోనే రిలీజ్ చేశారని అనుకుంటున్నాను. ఇంతవరకు కూడా అసలు జనసేనకి అభ్యర్థులు లేరు, అందుకే స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకున్నారు, లేక ఈ విధమైన సిస్టమ్ తీసుకొచ్చారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకున్నారు? లేదండి, ఇది ఖచ్చితంగా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మేము ఒక పార్టీ బడుగు బలహీన వర్గాలకే కాకుండా సామాన్యుడికి కూడా మేము అవకాశం ఇస్తాము. ఎందుకంటే మీరు కొంచెం వెయిట్ చేస్తే ఇంకా రిలీజ్ చేసేవి కూడా ఉన్నాయి. ఈ సామాజిక న్యాయం కానీ లేకపోతే సామాన్యుడికి కూడా ఇస్తారని నాకైతే చాలా నమ్మకంగా ఉంది. పక్కా చాలా మంది కష్టపడ్డారు, దీనికి న్యాయం చేస్తారు పక్కా పవన్ కళ్యాణ్ గారనే మాత్రం నమ్మకం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు 33% అని అంటున్నారో ఆల్రెడీ నిరూపించేశారు. ఎందుకంటే మా కమిటీ ఆల్రెడీ 33% అన్న దానికి ఫస్టే కళ్యాణ్ గారు దానికి కమిటీ రిలీజ్ చేశారు కాబట్టి ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. అదే చూసుకుంటే ముందు కూడా చాలా మంది ఏమన్నారంటే ఈ పార్టీ ఏముంది, కొత్త పార్టీ, ఇది నిలబడదు అనుకున్నారు. ఇప్పుడు ఒక జన ప్రవాహమే ఆయన వెనకాలుంది. కవాతులో ఆల్రెడీ నిరూపించుకున్నాము. ఇప్పుడు చూసుకుంటే ఇవాళ మీరు చూసుకుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. మేబీ మోస్ట్ ప్రాబ్లీ 10 lakhs పైనే వస్తారని నా నమ్మకం, గట్టి నమ్మకం. మీకు ఎలా అనిపిస్తుంది మీ మొదటి జాబితా చూస్తే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి అది రిలీజ్ చేసిన దాంట్లో కూడా మనకి చూసుకుంటే కనుక అందులో ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్స్ అయినా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కానీ ఎంపీ క్యాండిడేట్స్ని చూసుకుంటే మనకి అమలాపురం ఎంపీ క్యాండిడేట్ అయినా కానీ మన రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ అయినా కానీ ఎవరైనా కానీ కులాలను కలిపే ఆలోచన విధానం, మన ఫస్ట్ సిద్ధాంతం వచ్చి కులాలను కలిపే ఆలోచన విధానం. సో ఆ కులాలను కలిపే ఆలోచన విధానంగానే ఆయన ఆ క్యాండిడేట్స్ ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే మహిళలకి నేను భద్రత ఇస్తాను, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి అందిస్తాను నేను
అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో చాలా ఎక్కువ చూపించారు. ఎందుకంటే కమిటీస్ రిలీజ్ చేయడం అయినా కానీ, లేకపోతే మన ఎమ్మెల్యేస్ ని క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడం దాంట్లో అయినా కానీ, ఎందులో అయినా కానీ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కి ఆయన అందించారు. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది.